హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే నిన్నటి దినానైతే ఏపీ కేబినెట్ మీటింగ్లో పేదలకు ఉచిత ఇల్లు పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే ఖరారు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, పూర్తిగా ఈ వీడియోలో ఏమి ఇస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక వీడియో చూసుకున్నట్లయితే పేదలకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలం, పట్టణాల్లో 2 సెంట్లు, అభ్యంతరం లేని ఆక్రమణ క్రమబద్ధీకరణకు దరఖాస్తు స్వీకరణ, ధాన్యం కొనుగోలుకు 700 కోట్ల రుణం, రాష్ట్రంలో మరో 63 అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, మంత్రివర్గ నిర్ణయాలు. ఇది హైలైట్స్ ఫ్రెండ్స్. ఇక వీడియో చూసుకుంటే కూటమి ప్రభుత్వం నిరుపేదలకు శుభవార్త చెప్పింది. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారికి గ్రామీణ ప్రాంతాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం అయితే తీసుకుంది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర గృహ నిర్వహణ సమాచార శాఖ మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గత ప్రభుత్వం కేటాయించిన నివాస స్థలాలు ముంపు ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి పక్కనే చెరువులు, శ్మశానాలు ఉన్నాయి. దీనివల్ల చాలామంది ఇల్లు కట్టుకునే వారికి ఆసక్తి చూపలేదు. ఈ కేటాయింపులను రద్దు చేసి కొత్త పట్టాలు ఇస్తారు. అంటే ఇంతకుముందు ఏ స్థలాలు అయితే ఇచ్చున్నాయి గత ప్రభుత్వంలో చాలామందికి అయితే ఇల్లు పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది ఏం చేశారంటే ఆ ప్లేస్కి నచ్చక చాలా లాంగ్ అవడం వల్ల వాటిని అయితే వదిలేయడం జరిగింది. సో వాటిని ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పూర్తిగా అయితే రద్దు చేస్తుంది. ఇక అవి రద్దు చేసి కొత్త పట్టాలు అయితే ఇస్తారు. కాలనీల్లో కొందరు ఇల్లు కట్టుకున్నారు, కొందరు కట్టుకోలేదు. ఇలాంటి వారికి ఇచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ను రద్దు చేసి కొత్తగా పట్టాలు ఇస్తారు. గతంలో పట్టాలు పొందిన లబ్ధిదారులు కొన్ని చోట్ల భూములు చూపలేదు. అంటే చాలామందికి గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చినా కూడా భూమిని చూపలేదని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయి. కోర్టు కేసులో ఉన్న భూముల్లో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి కొత్తగా ఇస్తాం. పట్టాలు పొందేందుకు గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి కానీ 2.5 ఎకరాల లోపు మాగాని కానీ మాత్రమే ఉన్న బీపీఎల్ కుటుంబాల వారే అర్హులు. అంటే ఈ భూములు పొందాలంటే, ఈ స్థలాలు పొందాలంటే మాగాని చూసుకున్నట్లయితే 2.5 ఎకరాలు మాత్రమే అయితే ఉండాలి. మెట్ట భూమి చూసుకుంటే 5 ఎకరాల లోపు మాత్రమే ఉంటేనే ఈ భూమిని ఇస్తారు గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం ప్రయోజిత పథకాలను ఆసరాగా చేసుకొని ఈ కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తారు. స్థలాలు పంపిణీకి రాష్ట్ర స్థాయి రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా స్థాయిలో ఇన్ఛార్జ్ మంత్రి సారథ్యంలో కమిటీలు ఏర్పాటవుతాయి అని మంత్రి పార్థసారథి గారు అయితే వివరించడం జరిగింది. 15/10/2019 ముందు నిర్మించుకున్న వారికి నుంచి దరఖాస్తులు. రాష్ట్రంలో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని ప్రభుత్వ వ్యవస్థల్లో అర్హులైన నిరుపేదలకు 15/10/2019 నాటికి నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరిస్తారు. జీవో నెంబర్ 84 ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములు క్రమబద్ధీకరణకు దరఖాస్తును స్వీకరిస్తారు. వైకాపా ప్రభుత్వం నిషిద్ధ జాబితా 22A నుంచి తొలగించిన భూములు, పట్టా భూములు, ఇనాం భూములు మొత్తం 13.59 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇందులో 13.57 లక్షల ఎకరాలు వివరాలు ప్రభుత్వం పరిశీలించింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ భూములను హస్తగతం చేసుకునేందుకు ఫ్రీహోల్డ్ నిర్ణయాన్ని అనుకూలంగా మార్చుకున్నారు. వైకాపా పాలనలో భూముల రీసర్వేలో అవకతవకలు జరిగాయి. వీటిపై చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొనడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఎవరెవరు అర్హులు చూసుకున్నట్టయితే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున స్థలం అయితే ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పింది. ఇందుకోసం రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోద మార్గదర్శకాలను ప్రభుత్వం వెల్లడించింది. ఇల్లు స్థలం పొందే లబ్ధిదారులు గతంలో ఎప్పుడు ఇంటి మీద కానీ ఇంటి కోసం లోను పొంది ఉండకూడదని, బీపీఎల్ కుటుంబం అయి ఉండాలని పేర్కొంది. ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలని స్పష్టం చేసింది.
ఈ మెట్ట ప్రాంతాల్లో 5 ఎకరాలు, మాగాణిలో 2.5 ఎకరాల మించి భూమి ఉండకూడదని స్పష్టం చేసింది. సో ఇది ఫ్రెండ్స్, పేదలకైతే ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతుంది. గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు స్థలం ఇచ్చి గవర్నమెంటే పూర్తిగా బాధ్యత తీసుకొని అయితే ఈ ఇళ్ళనైతే నిర్మించబోతుంది. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.